హాయ్ అండి. నమస్తే. టేస్టీలో కానీ స్పైసీగా కానీ చాలా బాగుంటుంది. కొత్తగా చేసేవారికైనా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు ఈ మసాలాతోని ఈ బంగాళాదుంప ఫ్రైని. వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 4 బంగాళాదుంపల్ని తీసుకొని నీట్గా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు. బంగాళాదుంపల్ని ఒక గ్లాసు వాటర్ పోసేసి ఒక్క విజిల్ ఇచ్చేసుకున్నామంటే సరిపోతుంది. 2-3 విజిల్స్ ఇచ్చామంటే బంగాళాదుంప అనేది చాలా మెత్తగా అయిపోతుంది. అవసరం లేదు. ఒక్క విజిల్ ఇచ్చేసి ఆవిరి తగ్గిన తర్వాతకి మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇవి చల్లగా అయ్యేలోపు మసాలా పొడి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న కప్పు సైజ్ అంతా డ్రై కొబ్బరి వేసేసుకొని తగినంత సాల్టు అలాగే 1/2 కేజీ బంగాళాదుంపలు తీసుకున్నా కాబట్టి నేను ఇక్కడ 2 స్పూన్ల కారం వేస్తున్నాను. స్పైసీగా తినే వాళ్ళు ఉంటే ఇంకా వేసేసుకోవచ్చు. నేను చేసే బంగాళాదుంప ఫ్రైకి 2 స్పూన్ల కారం పొడి అయితే సరిపోతుంది. ఇప్పుడు తగినంత పసుపు అలాగే ధనియాల పౌడర్ కూడా వేసేసుకొని ఒక ట్రిప్పు ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాతకి వెల్లుల్లిపాయలు పొట్టు తీయాల్సిన అవసరం లేదు. అలాగే వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక చుట్టూ మిక్సీలో వేసేసుకొని ఇప్పుడు ఈ పొడి అంతా ఒక కప్లోకి వేసేసుకొని ఇప్పుడు చల్లగైన బంగాళాదుంపల్ని అన్నిటినీ ఇలా పొట్టు తీసేసుకొని మనకి సైజు అనేది చాలా చిన్నగా కట్ చేయకూడదు, మరీ లావుగా కట్ చేసుకోకూడదు. ఈ సైజు ఉంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాతకి అన్నీ అతుక్కొని ఉంటాయి. తర్వాతకి ఇలా డివైడ్ చేసేసుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ ఎక్కువ పడదు, 1 స్పూను ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకున్న తర్వాతకి పెన్నం మొత్తం అలా అంటించేసినామంటే అతుక్కోకుండా నీట్గా ఫ్రై అవుతాయి ఈ బంగాళాదుంపలు. ఇలా జస్ట్ ఇలా పెన్నంతో ఇలా అనుకుంటూ ఎక్కువ గంటతో కలపకుండా ఒక చిటికెడంతా పసుపు వేసేసుకొని ఇలా కలిపేసుకున్నామంటే ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి ఒకటికొకటి అతుక్కోకుండా ఇలా డివైడ్గా ఉంటాయి కదా, ఇలా వచ్చేంత వరకు హై మంట మీద ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా ఉంటుంది కదా, వాటిని ఇందులో వేసేసుకొని చిన్నగా ఇలా కలిపేసుకున్నామంటే మంట అనేది మీడియంలో పెట్టేసుకోవాలి. పౌడర్ వేసిన తర్వాతకి హై మంట మీద పెట్టేసినామంటే మసాలా అనేది మాడిపోతుంది. ఇలా మీడియం మంట మీద ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాతకి చివరిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసుకొని కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు మనం మీడియం మంట మీద వేంపేసుకున్నామంటే ఎంతో టేస్టీతో బంగాళాదుంప ఫ్రై రెడీ అండి. పప్పుల్స్లోకి ఇలా పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిన ఉపయోగపడిన ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.